నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 9,60,00,000 రూపాయలతో 2.5 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పనిచేస్తున్నారన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. కాకినాడ సుందరయ్య భవన్లో సిఐటియు ట్రాన్స్పోర్ట్ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు సీనియర్ నాయకుడు దువ్వా శేషబాబ్జీ. బీసీల సంక్షేమం పేరుతో 250 కోట్ల భారీ స్కామ్కు తెరతీసిన కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను మోసం చేస్తున్నారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు అల్లి రాజబాబు యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదం ద్వారా ప్రజలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు 9,60,00,000 రూపాయలతో 2.5 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. మంగళవారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ వద్ద భూమి పూజ కార్యక్రమాన్ని ఏపీఐఐసి జెడ్ఎం అప్పిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో మొదటి విడతలో 38 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పార్కులు రావడం జరిగిందని, అందులో భాగంగా మనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఇవ్వడం జరిగిందని, యువతకు ఉపాధి కల్పించడం, ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కరి పద్మజ నారాయణరావు, జెడ్ఎం అప్పిరెడ్డి రమణారెడ్డి, డిప్యూటీ జోనల్ మేనేజర్ బి పద్మజాదేవి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలతో పాటు స్వశక్తిగా తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా సొంతంగా ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసుకోవడానికి, తద్వారా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే నానాజీ కృషి ఫలంగానే మొదటి దశలోనే ఇండస్ట్రియల్ పార్కుకు 9,60,00,000 రూపాయలు రావడం మన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ మేనేజర్ రాధామణి, ఎంఆర్ఓ కుమారి, ఎంపీడీఓ పి సతీష్, ఈఓపీఆర్డి శ్రీరామాంజనేయులు, ఎంపీటీసీ ఎల్లభైన వీరదుర్గ, కార్యదర్శి పాండురంగారావు, సీనియర్ అసిస్టెంట్ కేశవరావు, కూటమి నాయకులు ఘంటా ప్రసాద్, మాధారపు తాతాజీ, శెట్టి బాబురావు, మల్లె భాస్కర్ రావు, గరికిని అప్పారావు, ఇంద్ర, ఏపీఐఐసి సిబ్బంది, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఫార్మలైజేషన్ సర్వేలో భాగంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని వెల్లడైంది. ఏపీఐఐసి కింద 175 నియోజకవర్గాల్లో నానో మరియు ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపించడం ద్వారా కొత్త శకానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకత్వం వహిస్తుంది. దీన్ని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులతో పారిశ్రామికవేత్తల కోసం హబ్ అండ్ స్పోక్ పార్క్ మోడల్తో ప్రభుత్వం ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. ఈ పార్కుల్లో పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులు కల్పించడంతో పాటు కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి పూర్తిగా ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడకి ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. బేసిక్గా ఇప్పుడున్న సమస్య ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ సమస్య. సో కొంతమంది చదువుకున్న వాళ్ళు జాబ్స్కి వెళ్తున్నారు, కానీ మిగతా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఇలాగ ఇండస్ట్రియల్ హబ్స్ ని బాగా డెవలప్ చేస్తే యూత్ కి కొంత పనిగానే అప్పచెప్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్ కి తోడ్పడతారు, స్టేట్ డెవలప్మెంట్ కి. ఎందుకంటే ఐడల్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. వీళ్ళు తప్పుడు మార్గాల్లో వెళ్ళకుండా ఉండాలి యూత్ అంతా. అయితే వాళ్ళకి ఏదో ఒక పని చెప్పాలి. దీని ద్వారా ఏంటంటే ఊరు రాష్ట్రం రెండు కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఈ ఎంఎస్ఎంఈని ఫాస్ట్ ట్రాక్ లో తొందరగా డెవలప్ చేయాలని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఈ ఇనిషియేటివ్ ని అందరూ కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళ సహకారం అందించి, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా సహకారం అందించి దీని ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ గా కంప్లీట్ చేస్తారని కోరుతున్నాం. అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. అదే రకంగా గౌరవ ఎమ్మెల్సీ గారు మరియు వివిధ పెద్దలందరూ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ తొలిసారిగా మరి ఇక్కడ మరి గుంపు జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ శాసనసభ్యులు వివరించడం జరిగింది. ఎవరైతే ఇంకా పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టుకోలేని వారు, సైట్ అందుబాటులో లేనటువంటి వాళ్ళకి ఇమీడియట్ గా మనం అక్కడ వాళ్ళకి ఈ యొక్క బ్లాక్ అలాట్ చేసి ఇండస్ట్రియల్ బ్లాక్ ఆ యొక్క యూనిట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి వారు మరి సూచించిన మీదట మరి ప్రభుత్వాన్ని నివేదిక పంపించడం, దానికి అనుగుణంగా రాష్ట్రంలో మొదటి 39 శాంక్షన్స్ లోను మన కాకినాడ రూరల్ మండలం శాంక్షన్ కావడం ప్రధాన కారణం గౌరవ ఎమ్మెల్యే గారు. వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఎవరైతే యూత్ మరి ఉపాధి లేకుండా ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి, వారి భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించాలనే ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. వారి ఆలోచనకు అనుగుణంగా రాబోయే రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారు ఇప్పుడే చెప్పారు, ఎంఎస్ఎంఈ ట్రైనింగ్స్ ఇస్తున్నాం, ఇన్నోవేటివ్ గా ఉన్నటువంటి యూనిట్స్ ని ఐడెంటిఫై చేయండి, యూత్ కి వారికి చేరదీయండి వారి యొక్క ఆలోచనల్ని. తప్పనిసరిగా వాళ్ళు ఇందులో భాగస్వామ్యం చేసినట్టయితే మా మీద కూడా చాలా ప్రెజర్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మేము మాట ఇస్తున్నాం, మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పాం. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా దాంట్లో మరి భాగస్వాములు కావాలని చెప్పి వారు కూడా ఈ రోజు సందేశంలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏపీఐసి నుంచి వారు చెప్పిన మీదట మరి ఏ ఒక్క అలాట్ అయిన తర్వాత విదిన్ 2 years లో ప్రతి ఒక్క యూనిట్ కూడా రన్ అయ్యేటట్టు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ ప్రాతిపదిక కాదు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఆ యొక్క యూనిట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నది ఇంపార్టెంట్ అని చెప్పి వారు కూడా చెప్పారు. దానికి అనుగుణంగా 2030 నాటికి ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయనటువంటి నినాదంతో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి అదే రకంగా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ, అదే రకంగా PCNMD గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు కూడా ప్రత్యేకంగా ఈ కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మిగిలిన విషయాలన్నింటిలో కానివ్వండి వారి సహకారంతో, స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో అన్ని విషయాల్లో కూడా డెవలప్ చేసి మరి ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ఆశయాలకు అనుగుణంగా ఏపీఐసి ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.